హాయ్ అండి. తెలుగు కథల ప్రపంచంకు స్వాగతం. ఇవాళ బాలమిత్ర తెలుగు కథల సంచి గురించి ఎవడు దొంగ అనే మరో కథను వినేద్దామండి. రాత్రి 12 గంటలవుతోంది. శ్రీకాంత్ బస్టాండ్లో చాలాసేపుగా నిలబడి ఉన్నాడు. బస్సులు రాలేదు, ఆటోలు పోతున్నాయి. కానీ శ్రీకాంత్కి ఆటోలో వెళ్ళటం ఇష్టం లేదు. ఎందుకంటే శ్రీకాంత్ వద్ద 20,000 ఉంది. అంత డబ్బుతో అర్ధరాత్రి ఆటోలో ప్రయాణం చేయటం మంచిది కాదని అతని ఆలోచన. ఈ మధ్య పత్రికలలో ఆటో డ్రైవర్లు ప్రయాణికులను దోచుకోవడం గురించి చాలా చదివినందువలన అతనికి భయం. అందువలన గంటకు పైగా బస్సు కొరకు ఎదురు చూస్తున్నాడు. అప్పుడు శ్రీకాంత్ ముందు ఆటో ఆగి ఎక్కడికి వెళ్ళాలని అడిగాడు. శ్రీకాంత్ తాను వెళ్ళవలసిన స్థలం గురించి చెప్పి తనకు ఆటో అవసరం లేదని చెప్పాడు. ఆటోవాడు ఆశ్చర్యంతో, సార్, ఈ సమయంలో బస్సులు రావు. ఎంతసేపని వేచి ఉంటారు? నేను అదే దారిలో వెళ్తున్నాను. మీరు మీటర్ డబ్బులు మాత్రం ఇవ్వండి. నాకు ఎక్కువ అవసరం లేదు. ఇంకా ఆలస్యమైతే ఆటోలు ఇటువైపు రావు. తరువాత మీ ఇష్టం అన్నాడు. శ్రీకాంత్ క్షణంసేపు ఆలోచించి అతను చెప్పింది సరి అనుకుని ఆటో ఎక్కాడు. ఆటో కదిలింది. శ్రీకాంత్కి మనసులో భయం మాత్రం తగ్గలేదు. దారిలో ఎక్కడైనా ఆటో ఆపి కత్తిని చూపి తనని బెదిరించాడంటే తన వద్ద ఉన్న ఆఫీసు పైకం 20,000 కొట్టేస్తాడా అన్న ఆలోచనలు రాసాగాయి. కొంత దూరంలో మరో ఇద్దరు నిలబడి ఆటో ఆపమని చేతులు ఆడిస్తున్నారు. ఆటోవాడు ఆటోని ఆపకుండా ముందుకు పోతుంటే శ్రీకాంత్కి మంచి ఆలోచన వచ్చింది. ఆ ఇద్దరిని తన ఆటోలో ఎక్కించుకుంటే తనకి సహాయంగా ఉంటుందనిపించింది. డ్రైవర్తో వారిని ఆటోలో ఎక్కించుకోమని చెప్పాడు శ్రీకాంత్. సార్, మీకు ఇబ్బంది లేకపోతే వారిని ఎక్కించుకుంటాను. నాకు డబ్బులు ఎక్కువ వస్తుంది అని డ్రైవర్ ఆటో ఆపి వారిని పిలిచి ఆటోలోకి ఎక్కించాడు. అప్పుడు శ్రీకాంత్కి సంతోషమైంది. తనకి తోడుగా ఇద్దరు ప్రయాణికులు ఉన్నారు. ఇక ఆటోవాడు తనని బెదిరించడానికి అవకాశం లేదు అని ఆనందంతో ఉన్నాడు. ఉన్నట్లుండి ఆ ఇద్దరు ఆటోని ఆపించి క్రిందకి దిగి డ్రైవర్ని శ్రీకాంత్ని కిందకి దిగమన్నారు. శ్రీకాంత్కి అర్థం కాక అలాగే కూర్చున్నాడు. వాళ్ళు కత్తులు బయటకు తీసి బెదిరించడంతో ఇద్దరూ కిందకి దిగారు. మీ వద్ద ఉన్న డబ్బు, బంగారం, వాచి అంతా బయటకు తీయండి, లేదా మీ ప్రాణాలు తీస్తామన్నారు. శ్రీకాంత్ భయంతో తన జోబులో ఉన్న 20,000 వాచి, బంగారు గొలుసు బయటకు తీశాడు. అంతలో ఆటో డ్రైవర్, సార్, మీరు ఎందుకు భయపడుతున్నారు? వీళ్ళు దొంగలు కారు అన్నాడు. అంతలో వాళ్ళు, మమ్మల్ని మా కత్తుల్ని చూసి భయపడటం లేదా? ముందు నిన్ను చంపి దోచుకోవాల్సిందే అంటూ ఇద్దరూ 2 అడుగులు ముందుకు వేశారు. అంతలోనే డ్రైవర్ కాలితో బలంగా వారిని తన్నాడు. ఆ దెబ్బకి ఇద్దరూ క్రిందపడి వారి చేతిలో ఉన్న కత్తులు కూడా క్రిందపడిపోయాయి. డ్రైవర్ ఎగిరి వారి మీద పడి 4 పిడిగుద్దులు గుద్దడంతో ఇద్దరూ పైకి లేచి కాలికి బుద్ధి చెప్పారు. భయపడుతున్న శ్రీకాంత్ వద్దకు ఆటోవాడు వచ్చి, ఇంకా ఎందుకు భయపడుతున్నారు? వాళ్ళు దొంగలు కారు, వీధి పోకిరీలు. బెదిరినా బెదిరించినా డబ్బులు లాక్కుంటారు. రాత్రిలో ఆటో నడిపే నేను ఇలాంటి వారిని ఎంతమందిని చూశాను. రండి, మనం వెళ్దాం అనడంతో శ్రీకాంత్ ఎక్కాడు. ఆటో కదిలింది. శ్రీకాంత్ ఆలోచించసాగాడు. తాను దొంగ అనుకున్న ఆటోవాడు తనని రక్షించాడు. తాను మంచివాళ్లు అనుకున్న తోటి ప్రయాణికులు తనని దోచుకోవడానికి ప్రయత్నించారు. ఎవరిని నమ్మాలో అర్థం కాలేదు అనుకున్నాడు. ఏది ఏమైనా తనని రక్షించిన ఆటో డ్రైవర్కి 100 రూపాయలు ఇనాము ఇవ్వాలనుకున్నాడు. ఇంతటితో కథ కంచికి మనం ఇంటికి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేసేయండి ఫ్రెండ్స్. ఇక ఉంటానండి. బై బై.